అనిపిస్తుంది. ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం మీకు ఎలా అనిపిస్తుంది? చెత్తగా ఉందండి. ఎందుకు అలా చెత్తగా అనిపిస్తుంది? ఏముంది చెప్పండి, కనీసం ఇప్పుడు వచ్చి 1 year అవుతుంది ఆల్మోస్ట్. ఏం లేదు అక్కడ. 3 months అదే 100 days పరిపాలన ఆ, అయిపోయింది. అంత చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే ఉంది అంతే. అంటే ఒక కానీ అన్నీ విజనరీ పర్సన్ అని చెప్పేసి గెలిపించిన పర్సన్ కదా మొత్తం. గెలిపించినారు. ఎట్లా గెలిపించినారు మేడం? 40% వచ్చింది మన జగనానికి ఇలా చేసేసి, అది తప్పది. గెలిపించలేదు, గెలిచాడు అంతే. అంటే జగన్ కి నిజంగానే అంత కెపాసిటీ ఉన్నప్పుడు మరి 11 సీట్లకే ఎందుకు పరిమితం అయ్యాడు? అదే మరి అక్కడ మోడీ నడిపించినట్టు మొత్తం అంత బ్యాలెట్ ఇదే అనిపిస్తుంది. గ్యాంబ్లింగ్ జరిగింది. 100% అదే షూర్. మరి ఆయనకి ఈయనకి తేడా అంటే ఏం చెప్తారు? ఎవరికి? జగన్కి చంద్రబాబు. జగన్కి చంద్రబాబు తేడా అంటే మనం గత ముందుసారి చంద్రబాబు నాయుడు గెలిచారు. ఏం చేశాడు? అన్ని మోసాలు చేశాడు. ఇప్పుడు గెలిచాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకుని గెలిచాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కూడా అదే సేమ్. ఇప్పుడు జనాలకి మోసం చేయాలి తప్పించి కనీసం ఒక చేద్దాం ప్రజలకి అది లేదా. చెయ్యాలి, బట్ ఉండాలి. హోమ్ మినిస్ట్రీ ఫెయిల్ అయింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడాడు కదా, మరి హోమ్ మినిస్టర్ వెనకాల నుంచి అదే ట్రూలీ ఆయన చెప్పిన వాడు కాదు. వెనకాల నుంచి ఆయన చెప్పేది అయితే కానీ హోమ్ మినిస్టర్ ఫెయిల్ ఎందుకు అవుతుంది? నువ్వు వెనకాల ఉన్నావు, నువ్వు నడిపించలేకపోతే నువ్వు ఫెయిల్ అయినావు.